హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇదేదో పచ్చడి అనుకుంటున్నారా? కాదండి, బనానా పీల్ ఫెర్టిలైజర్ అనమాట. అంటే అరటిపళ్ళు బెల్లం ద్రావణం అండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో, మంచి స్మెల్ వస్తుందండి. నేను ఒక 5 రోజులు ఇలా ఫర్మెంట్ చేశాను అనమాట. 5 రోజులకి ఇలా మెత్తగా అయిపోయిందండి. అంటే అన్ని పళ్ళే వేశాను నేను. తొక్కలైతే కొంచెం మనకి ఇలా కనిపించేవన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇందులో మనకి మంచి కాల్షియము, పొటాషియము, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి. పువ్వులు పూయని చెట్లు కూడా పూసేస్తాయి అన్నమాట. అందుకోసమని మనం ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇందులో అండి నేను 7-8 పళ్ళు పైనే వేశానండి. ఉత్త పళ్ళే అనమాట. పళ్ళ తొక్కలు వేయలేదు. ఈ బెల్లం వేసి చూద్దాము, మెత్తగా వస్తుందేమో చూద్దాం అన్నట్టుగా ఇలా తయారు చేశానండి. ఇప్పుడు ఇది బాగానే ఉంది, ఏ విధమైన స్మెల్ లేదండి. మీకు అందుకే ప్రత్యేకంగా చూపిస్తున్నాను. నేను ఇదివరకు తయారు చేయడం కూడా ఒక వీడియో చేసి పెట్టానండి ఫస్ట్లో. కానీ ఇది వేస్తే మాత్రం చక్కగా పువ్వులు పూయిన చెట్లు కూడా పూస్తాయి అంటున్నారు, కాయలు కాయిన చెట్లు అన్నీ కాస్తాయి అంటున్నారు కదా. ఈసారి ట్రై చేద్దామని మళ్ళీ నేను తయారు చేశానండి. మన శ్రావణ శుక్రవారాలు అప్పుడు ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అవన్నీ పెట్టి చేశాను అనమాట బెల్లం వేసి. కానీ ఇప్పుడైతే మనం మొక్కలకి ఎలా ఇద్దాం చూద్దామండి. మొక్కలండి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చూసారా ఎలా ఉన్నాయో మొక్కలు. కానీ పువ్వులైతే లేవండి. అసలు పూసే చెట్లు కూడా ఆగిపోయినాయి అనమాట. ఇలా వర్షాలు పడుతున్నప్పుడైతే మనం కొంచెం చిక్కగానే ఇచ్చుకోవచ్చండి ఈ ద్రావణం. మరీ పలచగా చేయక్కర్లేదు. లేకపోతే 5 mlకి 1 లీటర్లో కలపాలి అలా అంటున్నారు కదా ఈ అరటిపండు బెల్లం ద్రావణం. నేనైతే అండి ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువ నీళ్ళలోనే కలుపుతాను, కొంచెం చిక్కగా ఇద్దాము. అందుకని ఒక బకెట్ 10 లీటర్స్ బకెట్ తీసుకున్నానండి, అందులో వేసేస్తున్నాను. దాని నిండా తీస్తే చిక్కగానే వస్తుంది ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కువే తయారు చేసుకున్నాం కదండి. మామూలుగా అయితే 1 స్పూను 1 లీటరు, లేదు ఒక 5 ml 1 లీటర్ నీళ్ళల్లో కలిపించుకోవాలన్నమాట. అలా పలచగా కాకుండా ఇలా మనం నిండా 10 లీటర్స్ బకెట్లో ఇది అంచనాగా కలిపేస్తున్నానండి నేను. ద్రావణం అయితే కొంచెం చిక్కగానే వచ్చింది, మరీ పలచగా నీరులాగా అయితే రాలేదు, పర్వాలేదండి, కొంచెం కలర్గానే వచ్చింది. దాన్నే మనం మొక్కలకి ఇచ్చుకుందామండి. ఈ వర్షాలు పడుతున్నప్పుడైతే మనం అలా చిక్కగా ఉన్నది రూపంలో కూడా ఇచ్చేసుకోవచ్చండి. కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటాం అంతే, అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. అందుకని నేను ఈ విధంగా తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఇస్తే మనకి మొక్కలన్నీ పూలు పోస్తాయి, కాపు వస్తుంది అంటున్నారు కదా. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ వల్ల అండి. ఇదైతే చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. చూసారా ఎలా తయారైందో. ఈ చాలా మంచి ఫెర్టిలైజర్ అండి మొక్కలకి మాత్రమే. అరటిపండు మాత్రం సూపర్ అని. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇదిగోండి, ఇదేమో నాకు బ్లీడింగ్ హార్ట్ అండి, ఇంకా పూలు అయితే రాలేదు. దీనికి కొద్ది కొద్దిగా చాలండి. ఇదిగోండి మల్బరీ, ఇది చిన్న సైజు కాయలు అనమాట. ఇది కూడా నేను ప్రూనింగ్ చేసేసానండి. ప్రూనింగ్ చేసినా కూడా ఇది ఇంకా ఏమీ రాలేదు. ఇప్పుడు మనం ఇది ఇచ్చి చూద్దాం, చక్కగా వస్తాయండి కాయలు. ఇలా కొంచెం కొంచెం చాలండి. ఇందులో గులాబీ ఉందండి, రెడ్ గులాబీ నాటుదనమాట. ఇదిగోండి ఇక్కడైతే నాకు కాగడ మల్లి, తర్వాత ఎర్రగుత్తి పూల చెట్లు ఉన్నాయండి, దానికి కూడా కొంచెం కొంచెం ఇచ్చుకుందాము. ఈ ద్రావణం ఇస్తున్నప్పుడల్లా ఇలా కొంచెం కలిపి ఇచ్చుకున్నాం అనుకోండి, చక్కగా మొక్కలకు అందుతుంది అనమాట మనకి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇంకా మొక్కలకు పోసుకుందామండి. ఇది ఎర్ర డిసెంబరం అండి, చిన్న కుండీలో ఉంది, అందుకని నేను కొంచెం ఇస్తున్నాను. ఈ చామంతి కూడా కొంచెం నల్లగా వస్తున్నాయండి మొగ్గలు, అందుకని. ఇది ఎల్లో మందారండి, ఇది కూడా దీనికి కూడా. అయితే ఇప్పుడు ఈ కాస్మాస్ అండి, చెట్టు అయితే బాగా పెరిగిపోయింది, పూలు అయితే రావట్లేదు. దీనికి కూడా కొంచెం ఇది ఇస్తే అప్పుడు చక్కగా రెమ్మకమ్మలం అండి. ఇది కూడా ఇంకా ఏమి అంటే చిన్నదేలేండి చెట్టు, దీనికి కూడా కొంచెం అలా అనమాట. అన్నిటికీ కూడా ఇందులో దొండపాదండి పోయిందండి, గొంగళి పురుగు తినేసింది, మళ్ళీ చిగురు వస్తుంది చూసారా. ఇదిగోండి చిన్నగా వస్తుంది, అందుకని దీనికి మళ్ళీ పోస్తున్నాను నేను. ఇందులో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇదైతే లవంగ తులసి అండి, ఇదిగో చూసారా, ఇది బాగానే వచ్చిందనమాట, చక్కగా ఎదిగింది. ఇందులో మందారం ఉందండి, ఇది కూడా పువ్వు పూయట్లేదు, దీనికి కూడా కొంచెం ఇద్దాం. ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ అండి, పువ్వులు పోయిన చెట్లకి, కాయలు కాయిన చెట్లకి అయితే సూపర్గా పనిచేస్తుంది. ఒక రకం రేఖమందారండి, ఇది కూడా పువ్వులు రావట్లేదు, అందుకని దీనికి కూడా. ఇది నందివర్ధనం చెట్టు అండి, ఇది కూడా పూత రావట్లేదు అసలు, చూసారా ఎలా అయిపోయిందో చెట్టు. ఇదండి, దీనికి కూడా ఇవ్వాలండి, ఇస్తే మనకి చక్కగా పూలు వస్తాయి అన్నమాట. అందుకని దీని మొదల్లో కూడా కొంచెం. ఇందులో పత్తి మందారం ఉండేదండి, చనిపోయింది. ఇక ఇదైతే రాఖీ ప్లాంట్ అండి, చూసారా, దీనికి కూడా ఇద్దామండి. దీని మొదలు ఎక్కడుందో కూడా కనిపించినంత ఇదే అయిపోయింది అనమాట, మొక్కలు అల్లేసినాయి.
దీని పేరు తెలియదు కానండి, తెల్లటి పూలు పూస్తుందండి. ఈ ట్రకోమా అండి, టకోమా అంటారు కదా, ఆరెంజ్ కలర్ అనమాట. ఇది కూడా దీనికి కూడా కొంచెం ఇకంటే కొన్ని నేలలో ఉన్నాయండి ఈ మొక్కలు. అయితే డిసెంబర్ అండి, మంచి కలర్ అనమాట, పచ్చల పండు కలరు భలే ఉంటుందండి. ఇది కూడా ఇంకా పూత రాలేదు, అందుకని ఇక్కడ కూడా చామంతి ఉంది, దీనికి కూడా కొంచెం ఇద్దాము. ఇది కొంచెం కొంచెం ఇచ్చుకుంటే చాలండి, వానలు పడుతున్నాయని ఇలా ఇస్తున్నాను. ఇవైతే కోలియాస్ అండి. ఇక చామంతి ఇదో వెరైటీ, నేను నర్సరీ నుంచి తెచ్చాను చెప్పాను కదండి, అది బాగానే పూస్తుందండి, ఇది మాత్రం బాగానే పూస్తుంది. ఇవి కోలియాస్ అండి, వీటికి కూడా ఇచ్చుకుందాం. ఇక్కడ గులాబీ అండి, దీనికి కొంచెం ఇదిగోండి. కాఫీ పొడి ఇచ్చినా కూడా బాగానే వస్తాయి అంటున్నారు. ప్రస్తుతం అయితే నేను అరటిపండు బెల్లం ద్రావణం అయితే ఇస్తున్నానండి. ఇదివరకు ఎప్పుడో వీడియోలో నేను తయారు చేశాను. ఇవి అడీనియమ్స్ అండి, కొత్తగా తీసుకున్నాను. వాటికి కూడా ఫ్లవరింగ్ అంటున్నారు కాబట్టి ఇచ్చుకుందాం కొంచెం కొంచెం. ఇది తమలపాకు చెట్టు అండి, దీనికి కూడా కొంచెం ఇద్దాం. మా తులసమ్మ అండి, నిద్రపోతే మళ్ళీ చెట్లు తెచ్చేసాను అనమాట, అందుకని ఈ తల్లికి కూడా కొంచెం. ఈ అరటిపండు బెల్లం ద్రావణం అండి ఎలాంటి మొక్కలకైనా మనం ఇవ్వచ్చండి, విటమిన్స్ ఇచ్చిన. శంకుపూల చెట్లు ఉన్నాయండి, ఇవ్వండి దీనికి కూడా కొంచెం. మల్బరీ ప్రూనింగ్ చేశాక బాగా వచ్చిందండి చిగురు, కాకపోతే దీనికి నేను ఏం పోషకాలు ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు ఇస్తున్నానండి కొంచెం. మల్బరీ ఇది పెద్ద చెట్టే కాబట్టి దీనికి ఒక మగ్గుడు ఇచ్చేసాను అనమాట. ఇది అంజీరండి, దీనికైతే ఒక కాయ కూడా ఉంది చూడండి, అంటే తెచ్చినప్పుడే ఉందండి. ఇదైతే బత్తాయి అండి. రావణాన్ని అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది వంగ మొక్కలండి, పెన్నాడ వంగ. ఇవి గోంగూర అండి. ఇది అన్నపూర్ణ మొక్క అండి, ఇదిగోండి, దీనికి కూడా కొంచెం. ఇదిగోండి, ఇది రేడియో మందార అంటారు కదండి, అదండి. ఇదేమో గుత్తిపూలు రెడ్ అండి, అవి అన్నమాట. ఈ బోగన్ విల్లి అయితే ఇప్పుడు చిగురేసుకొస్తుందండి, దీనికి చక్కగా ఇప్పుడు కూడా దానికి కూడా కొంచెం ఇద్దాము. ఇదైతే వాటర్ యాపిల్ అండి, ఇదేమో నిమ్మ చెట్టు, ఇది మల్లె అండి. ఈ గరుడ వర్ధనం అండి, దీనికి కూడా కొంచెం. బుష్కాక్ వైన్ అండి, ఇది చూసారా ఎంత చక్కగా వచ్చిందో, పెద్ద చెట్టేనండి, కానీ ఇది కూడా పూలు పూయట్లే, ఎందుకంటే దీన్ని కొంచెం మార్చానండి, ప్లేస్ మారిస్తే కూడా పూయదన్నారు. ఇప్పుడు ఇది వేసి చూస్తున్నాం కదండి, ఇప్పుడు బాగా పూత వస్తుంది. ఇదైతే గార్లిక్ వైన్, ఇలా బాగా చిగురేసుకొస్తుంది, ఇది చూసారా. ఇంక ఈ ద్రావణం ఇస్తే చక్కగా పూలు వస్తాయేమో మరి. ఇదిగోండి, ఈ ద్రావణం దీనికి కూడా ఇస్తున్నాను. ఇదైతే గులాబీ అండి, వైట్ గులాబీ అండి, మామూలు నాటు గులాబీ అనమాట. ఇది కూడా ఇంకా పువ్వులు రాలేదు, కొంచెం ఇద్దామండి. ఇదైతే పువ్వు మందార తీసుకొచ్చాను చెప్పాను కదండి నర్సరీ నుంచి, అదండి. ఇక్కడ ఒక పెద్ద మందార ఉంది చూడండి, ఈ మధ్య పూలు అంటూ రాలేదండి, అందుకని ఈ ద్రావణం తయారు చేసి ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, దీనికి కూడా ఇట్లా మొత్తం పోసేసానండి. ఇది చూద్దామండి మనకి పూత ఎలా వస్తుందో చూసి, పూత కానీ కాత కానీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.